సినిమా అన్నాక గాసిప్స్ మామూలే. కాకపోతే పనిగట్టుకొని కొన్ని సినిమాలపై దుష్ప్రచారం చేసే జర్నలిస్టులతోనే అసలు సమస్య. దర్శకుడు హరీష్ శంకర్ ఇలాంటి ఓ జర్నలిస్ట్తో గత కొంతకాలంగా పంచాయతీ నడుస్తుంది. సినిమా రిలీజ్ దగ్గరవుతోంది కదా, సినిమా మీద నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ఓ ముసలోడు సిద్ధంగా ఉన్నాడు అంటూ ఆ మధ్య హరీష్ శంకర్ సంచలన ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మిస్టర్ బచ్చన్ సినిమా మీద సదరు జర్నలిస్ట్ అప్పటికే దుష్ప్రచారం మొదలు పెట్టేశారు. ఇక తాజాగా మిస్టర్ బచ్చన్ బిజినెస్ వ్యవహారాల గురించి సదరు జర్నలిస్ట్ ఏదో ట్వీట్ చేస్తే దానిపై హరీష్ శంకర్ గుస్సా అయ్యాడు. డిస్ట్రిబ్యూటర్ చెప్పిందే ట్వీట్ చేశాను అంటూ సదరు జర్నలిస్ట్ హరీష్ శంకర్ కి సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో హరీష్ శంకర్ ఇంటర్వ్యూ కోసం సదరు జర్నలిస్ట్ చేసిన ప్రయత్నాలు, ఈ వ్యవహారాలన్నీ తెరపైకొచ్చాయి. తానసలు ఇంటర్వ్యూ అడగలేదని సదరు జర్నలిస్ట్ అడిగాడని హరీష్ శంకర్. ఇలా మాటల యుద్ధం నడిచింది ట్విట్టర్ వేదికగా. ఇంకో పక్క మిస్టర్ బచ్చన్ నిర్మాత విశ్వప్రసాద్ సినిమా బిజినెస్ వ్యవహారాలు అత్యంత గోప్యంగా ఉంటాయని, ఇద్దరు వ్యక్తులు లేదా సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలకు సంబంధించిన ప్రైవసీ అతి ముఖ్యమైన విషయాలని పేర్కొన్నారు. నిజానికి సినిమాలకు ఇంత బిజినెస్ జరిగింది అని గాసిప్స్ రాసుకోవడం అనేది సినీ మీడియాకి మామూలే. కాకపోతే డిస్ట్రిబ్యూటర్ చెప్పారని కోట్ చేయటం వల్ల ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి.